అరే అన్న సినిమా ఏమన్నా తీసినా ఒక్కొక్క సీన్ లాస్ట్ సీన్ అయితే కోమా యాక్టింగ్ చేసినా నేను వేసుకున్న కలర్ ఒక్క రవితేజ్ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమన్నా తీసినా రెండు కళ్ళు సరిపోలన్నా మూడో కళ్ళు ఉంటే బాగుండు అనిపించిన కోమానా అంతే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిదలా ఎవ్వరు ఏమన్నా అనుకున్నా అంతేనా. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అయితే కేక్ అన్న సినిమా మొత్తం చింపేసిండు. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు అట్లా చింపేసిండు సినిమా. ఆ బొమ్మలో నుండి అయితే కాలుస్తాడు నిజంగా హీరోయిన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. నేను 6th క్లాస్ లో వేసుకుంటుండే చెడ్డి, 6th క్లాస్ దాకా వేసుకున్నాను బ్రో చెడ్డి. ఏం కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటది బ్రో. నిజంగా చెప్తున్నాను ఎక్కడ చూసినా గన్స్. బుక్ షాప్ లో దొరుకుతాయి పెన్స్, ఎక్కడ చూసినా మొత్తం గన్స్ అట్లా ఉంది సినిమా అయితే. రవితేజ లుక్స్ గురించి చెప్తా బ్రో, చెప్తున్నాను కదా లుక్స్ షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్. ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్తున్నాను ఇంట్రడక్షన్ అయితే రవితేజ గారి ఇంట్రడక్షన్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసినాము. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ ఉంది. నిజంగా రవితేజ గారు అయితే సూపర్ ఉన్నారు. మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కానీ యాక్షన్ మాత్రం చెప్తున్నాను కదా 100% ఫుల్ యాక్షన్ ఉంది మూవీ అయితే. మంచి మూవీ. మూవీ హైలైట్స్ ఏంటి? బాగా యూజ్ చేస్తారు. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఏంటి కాన్సెప్ట్ కంటెంట్ ఏంటి అసలు? కంటెంట్ తన వైఫ్ కోసం యూజ్ చేశారు. కొట్టాడని చెప్పొచ్చు అన్న ప్లాపుల్లో. రవితేజ సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాపుల్లో. సినిమా అంతా కూడా మొత్తం అటాక్ మీదే ఉంది. ఇల్లీగల్ వెపన్స్ని బ్లాక్ మార్కెట్లో రాకుండా రవితేజ చేసే ప్రయత్నమే ఈగల్. డైరెక్షన్ ఆయన ఇంతకుముందు డిఓపిగా చేశాడు. డిఓపిగా ఉంటేనే బెటరు. ఇటువంటి సినిమాలు తీసి మళ్ళీ పార్ట్ 2 కూడా పెట్టారు దీనికి. రవితేజ క్లాప్ అని చెప్పచ్చు. డైలాగ్స్ ఒకటి బాగా ప్లస్ పాయింట్. డైలాగ్స్ ఒకటే ప్లస్ పాయింట్. మొత్తం ఒక దాడి చేయటమే ఉంది సినిమా అంతా. దాడి చేయటం తప్పితే అక్కడ ఏమీ లేదు. ఓవర్ వైలెన్స్ కనిపించింది. ఏది బాగా నచ్చింది? స్టోరీ బాగా నచ్చింది. రైట్ ఫైట్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది. హైలైట్స్ లాస్ట్ క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. అసలు స్టోరీ ఏంది భయ్యా సినిమా? స్టోరీ అంటే కొంతమంది లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది. సెకండ్ హాఫ్ యాక్షన్. ఏం నచ్చింది మీకు సినిమాలో? రవితేజ బాగుంది. చెప్పరు ఎలా ఉందన్నా మూవీ? ఎలా ఉంది?